విజయనగరం జిల్లా రేగిడి మండలం సరసానపల్లి గ్రామంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి జరజాన నీలయ్య పర్యటించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో దళితుల పరిస్థితి అధ్వానంగా ఉందని, కనీసం మంచినీటి సదుపాయం కూడా లేకపోవడం, పారిశుద్ధ్యం తాండవం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న దళిత ఆదివాసీలు విన్నవించుకుంటూ సుమారు దళిత ఆదివాసీలు 100 కుటుంబాలు పైన ఉన్నాయని, పట్టించుకునే నాయకులు లేరని ఆయన వివరించారు. చుట్టూ ఎంత నీరు ఉన్నా గ్రామంలో మాత్రం త్రాగడానికి నీళ్లు అందించకపోవడం చాలా బాధాకరమని ఆయనకు విన్నవించారు. నేనేం చేస్తాను ఉంటే బాగుండంటే ఆయన అక్కడో పొక్కులిన్కి ఆపరేట్ దీనికి వెళ్ళిపోతాడు బిజినెస్ కోసం. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన ఉంటే కానీ సాయం చేయలేడు. మనం దేంబుక్ దేని ఇచ్చేసి ఏదైనా చెయ్యండి అంటే ఈయన చేయలేడట. ఆయన ఉండాలి, ఆయనకి అవసరం లేదు. మరి ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు? అలాగనే ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎప్పుడు సోంపేట టెక్కలెట్ సైడు మోటార్ పైప్ వేవో దీనికోసం వెళ్ళిపోతున్నాడు, ఊర్లో ఉండడు. లేనిది ఈయన చేయలేదు. మరి ఇంక ప్రజలు అలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మొన్న అక్కడికి వెళ్ళి గొడవ చేసి గొడవలు చేసి అన్ని చేసి 3-4 సార్లు సచివాలయంకి వెళ్తే చెప్తామమ్మా, బాగా చేపిస్తామమ్మా, నీళ్ళు వస్తాయమ్మా నిన్ను సరే మరి అలవాటు అవ్వలేదు. మొన్న ఇక్కడ చూడు, మొన్న ఇక్కడ అడిగితే అంతమంది వెళ్ళి అడిగితే 2 రోజులు వచ్చినాయి నీళ్ళు. ఇంకా అక్కడి నుంచి మామూలు అయిపోయింది.